కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నటువంటి అనేక అంశాలలో భగవద్గీత 701 శ్లోకాలు లేదా కొత్తగా దొరికిన 745 శ్లోకాలలో అనేక విషయాలు ఉన్నాయండి. వాటిల్లో పాప సముద్రం జ్ఞాన ప్లవనంతో తరిస్తాం అనే ఒక మంచి భావన కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం చివరిలో చెప్తాడు. అసలు పాపాలంటే ఏంటి? తప్పులు చేయడం. తప్పులంటే ఏంటి? తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించకుండా పక్కదారి పడితే తప్పు చేసినట్టు. తల్లి తల్లిగా బిడ్డల్ని చూడాలి, బిడ్డలు తల్లిని తల్లిగా చూడాలి, తండ్రి కొడుకును కొడుకుగా చూడాలి, అతను ఎదగడానికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరించాలి, ప్రేమతో సహకరించాలి, గురువు శిష్యుణ్ణి ఆ విధంగా చూడాలి, రైతు ఎంతో ప్రేమతోటి మొక్కల్ని పెంచుకోవాలి, చెట్లను పెంచుకోవాలి, వరి, గోధుమ, జొన్న, సజ్జ మొదలైన పంటల్ని ప్రేమతో పెంచుకోవాలి. ఎవరు ఎట్లా చేయాలో అట్లా చేస్తే అది పుణ్యం అండి. ఒక గొప్ప వాక్యం ఉందండి, ఏది పుణ్యం ఏది పాపం అనడానికి. అడిగారంట వ్యాసుల వారిని, ఏది పుణ్యం ఏది పాపం అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నారంటండి. పరలోకి ఉపకారం చేస్తే పుణ్యము, అపకారం చేస్తే పాపం అని. ఎంత బాగుందండి! పాపపుణ్యాలకు ఎంత గొప్ప నిర్వచనం ఇది. కాబట్టి నువ్వు ఎంత పాపాలు చేసినా కానీ ఆ పాపాల నుంచి తరించడానికి నీవు చేయవలసింది ఏదో నేను చెప్తాను, అది ఏది అంటే జ్ఞానం అన్నారండి కృష్ణ పరమాత్మ. అంటూ పాపం ఎందుకు చేస్తారు అనేటటువంటి దానికి మనం ఆలోచిస్తే అధికారం కొరకు తప్పులు చేస్తారు, అర్థం కొరకు తప్పులు చేస్తారు, విలాసం కొరకు తప్పులు చేస్తారు, ఎవరైనా హింసించాలనుకున్నప్పుడు తప్పులు చేస్తారు, అవకాశవాది తప్పులు చేస్తారండి. కానీ పారమార్థికవాది అయినటువంటి వాడు నేనెట్లో ఇతరులు అట్లే అనుకుంటాడండి. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్నది. అపి చేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులెల్లర మించి పాపము నీవు చేసిన వాడవైనా అట్టి పాప సముద్రమంతా జ్ఞానప్లవనము చేతరింతువు. పాపాలను మించిన పాపం నీవు చేసినటువంటి వాడవైనా కానీ ఆ పాపం నుంచి నువ్వు బయటపడాలంటే జ్ఞానం అనే ఓడ, పాపం అనే సముద్రంలో నువ్వు ఉంటే జ్ఞానం అనే ఓడ వచ్చి నిన్ను తరింపజేస్తుంది. అందులో మునిగిపోతున్నావు అనుకోండి పాప సముద్రంలో, అప్పుడు జ్ఞానం అనే ఓడ వచ్చి నిన్ను తరింపజేస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాన ప్లవనము చే తరింతు. కాబట్టి పాపంలో పడ్డటువంటి వాడు అంటే పాప సముద్రంలో పడ్డటువంటి వాడు ఓడ అనే జ్ఞానంతో తరింపబడతాడు అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి. కాబట్టి జ్ఞానం వల్ల మనిషి పశువు కంటే భిన్నంగా ఉంటాడు. అందుకే మనకు మానవుడికి పశువుకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే మనిషి జ్ఞానంతో ప్రవర్తిస్తాడు, పశువు ఆకలితో ప్రవర్తిస్తుంది, అంతే. అంతేకాకుండా యథైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. పార్థ రగిలిన అగ్ని కట్టెల నెట్లు బూడిద చేయగలదో జ్ఞానమనునా అగ్ని ఎట్టులే సర్వకర్మల చేయు భస్మము. జ్ఞానం అనేటటువంటి అగ్ని పాపం అనేటటువంటి దాన్ని భస్మం చేసేస్తుంది. కాబట్టి పాపకర్మలు అనేటటువంటివి ఎప్పుడు భస్మం అవుతాయి అంటే జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయి. కాబట్టి ఆ అగ్ని కట్టెల నెట్లు బూడిద చేయగలదో, అగ్ని కట్టెలను బూడిదేస్తుంది. అగ్ని జ్ఞానము, కట్టెలు పాపం. అగ్ని కట్టెల్లో పెట్టితే ఏమవుతుంది? కట్టెలన్నీ బూడిదైపోతాయి. అదేవిధంగా జ్ఞానము అజ్ఞానం దగ్గరికి వస్తే ఏమవుతుంది? అజ్ఞానం బూడిదైపోతుంది, జ్ఞానం కాంతిగా వెలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నీ కర్మలన్నీ పోతాయని చెప్తున్నాడు. ఏమిటి మనిషి చేసే పాపకర్మలు? ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలని 3 రకాల తప్పులు చేస్తుంటాడు మనిషి. అంటే తప్పులు కావు, నిజానికి తను చేస్తూ పోతూ ఉంటాడు. ఆగామి కర్మలు, సంచిత కర్మ కూడబెట్టుకున్నటువంటివి వెనకటి నుంచి తాను చేసినటువంటి పనుల వల్ల కలిగినటువంటి ఏ కర్మలైతే పాపమైతే ఉంటుందో, చెడైతే ఉంటుందో అవన్నీ సంచితం. ఆగామి అంటే ముందు చేయబోయేటటువంటివి. ప్రారబ్ధ కర్మలు అంటే తన నెత్తిన పడ్డవి, అంటే తాను అనుకోకుండానే నెత్తి నుంచి పడతాయి కొన్ని మనిషికి. అంటే తను చేయడు కానీ దారిగుండా పోతూ ఉంటాడండి. అక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి ఆ భవనం నుంచి ఎవరో ఆ భవనంలో నుంచి ఒకటి విసిరిస్తారు, అది వచ్చి నెత్తి మీద పడుతుంది, నెత్తికి దెబ్బ తాకుతుంది, రక్తం కారుతుంది. ఇది ఏమిటంటే నా ప్రారంధం ఎందుకు వచ్చి పడిందో ఏమో అని.
అంటే ఇది కూడా అనుకోకుండా వచ్చేటటువంటిదేనండి. కాబట్టి ప్రారంధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ, ఏ కర్మలైనా కానీ జ్ఞాన ప్లవనం చేత నీవు తరిస్తావు కాబట్టి జ్ఞానాన్ని పొందు. దాని ద్వారా ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఈ శరీరం సత్యమా లేకుంటే శరీరంలో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఆత్మ సత్యమా అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఫలితం ఏమవుతుంది అంటే జీవుడు బంధవిముక్తుడు అవుతాడు అనేటటువంటిది. కాబట్టి మనిషి తప్పులు చేయడం సహజం కావచ్చు, కానీ ఆ తప్పులు ఒప్పులుగా మారాలి అంటే జ్ఞానం వచ్చినట్టయితే ఆ తప్పులు ఒప్పులుగా మారిపోతాయి. అలా తప్పు ఒప్పుగా మారేటటువంటి విధంగా మనిషి తన జీవితాన్ని కొనసాగించాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం ద్వారా సరైనటువంటి మార్గంలో మనిషి నడవాలి అని పాప సముద్ర తరణం జ్ఞాన ప్లవనంతో ఏ విధంగా ఉంటుందో ఆ లోన ఉన్నటువంటి తప్పులన్నీ దూరం కావడానికి తప్పుల భాగంలో జ్ఞానాన్ని లోపలికి తీసుకొని రావాలండి. ఎవరైనా కానీ ఎదగడానికి, వికసించడానికి కానీ, స్థిరంగా నిలబడడానికి కానీ జ్ఞానం అవసరం. ఎవరు ఏ పనిలో ఉన్నా కానీ అది అవసరం అని భావిద్దాం. జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయమని గీతాచార్యులు చెప్తున్నారు. ఆ విధంగా వ్యవహరిద్దామండి.